శీతాకాలం వెళ్ళిపోయి ఎండాకాలం మొదలైపోతుంది. ఫిబ్రవరి నెల రాగానే సూర్యుడు సుర్రుమనిపించడం మొదలుపెట్టాడు. అయితే ఎండ కూడా ఇప్పుడు ఈ సమయానికి కూడా మొత్తం 35 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే విజయవాడలో నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చూస్తే కనుక ఎండ వేడి పెరుగుతోంది అనడానికి అంటే ఇక్కడ కొంతమంది విజయవాడ వాసులను కూడా అడిగే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈ ఎండ పెరిగింది అనుకోవచ్చా? పెరుగుతుందండి, రాను పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఇంకా మహాశివరాత్రి రాకముందే చూపిస్తుంది పవర్ ఏంటో చూపిస్తుంది. అంటే ఎండ సహజంగా మనకి ఫిబ్రవరి తర్వాత మార్చి నెలలోనే వస్తుంది. మరి ఇప్పుడు ఇంత హెవీగా ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ అండి, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది మనకి. పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో అది పరిస్థితి, పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూడొచ్చు వాహనదారులు అయితే సహజంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ అంటే ఎండ విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కూడా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎండలో కూడా ఖచ్చితంగా అందరూ బయటికి అయితే వాళ్ళ పనుల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎండ వచ్చింది, ఎండ మొదలైందంటారా? స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిపోయింది. స్వెట్ ఎక్కువ ఉంది. సహజంగా ఎప్పుడు మొదలవుతుంది ఎండలు? మామూలుగా మార్చి అట్లా వస్తుంది, కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. మాది యాక్చువల్గా అనంతపూర్ డిస్టిక్ మాది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ హెవీగా ఉన్నది. మీ ఏరియాలో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా ఎండలు? మా ఏరియాలో ఎండ ఉంటుంది, కానీ ఇక్కడ ఇలాంటి స్వెట్ ఉండదు. ఎండ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. పెరిగాయి ఇక్కడ చాలా. ఎండలు పెరిగాయి అనేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆటో అతను ఎండలో పని చేసుకుంటున్నాడు, అడిగే పని చేస్తారు. సార్ చెప్పండి, ఎండలు పెరుగుతున్నాయా లేదా? ఎండలు పెరుగుతున్నాయా లేదా అనేది వీళ్ళైతే ఎండలో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఎండలు పెరుగుతున్న పరిస్థితుల్లో అందరూ కూడా ఎండలు పెరుగుతున్న పరిస్థితుల్లో కూడా బయట తిరుగుతున్నారు. ఎండలు అయితే మాత్రం ఇంకా స్టార్ట్ అయ్యాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. బాబాయ్ ఒక నిమిషం, ఎండలో రిక్షా తొక్కుతున్నావు కదా, ఎండ పెరిగిందా పెరగలేదు? లైట్గా పెరిగిందండి, ఎండ వల్ల పెరిగిందండి, కొంచెం పెరిగిందండి. అయినా మరి ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటిదాకా చల్లటి వాతావరణంలో తిరిగావు, ఇప్పుడు ఎండలో తిరుగుతున్నావు, ఎలా అనిపిస్తుంది? కష్టంగానే ఉందండి. ఇంకా ముందు ఏమవుతుందో భయంగా ఉంటుంది. మా ఏప్రిల్ మే జూన్ ఎలా ఉంటుందో కొంచెం ఇప్పటికే భయంగా ఉంది నాలాంటి వాడికి. మామూలుగా ఎండలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు మార్చి మే జూన్ అండి. మే జూన్ జూలై దాకా ఉంటాయండి, 3 నెలలు. మరి ఈసారి ఫిబ్రవరిలోనే వచ్చాయి కదా? కొంచెం వచ్చినాయండి. మాకు వాతావరణం మారింది కదా, వర్షాలు బాగున్నాయి, చలి బాగుంది, ఎండలు బాగున్నాయి. ఎండలు వచ్చాయి కదా, మరి ఇలా ఇంత పనులు చేసుకుంటూ ఇలా బయట తిరగడం మరి ఎట్లా అనిపిస్తుంది? తప్పదు కదండి, చేయకపోతే పొట్టగాడవద్దు కదా, చేయాలి. ఎండ బాగా పెరిగిందంటారా? బాగా పర్లేదండి. ఇవాళ అనిపిస్తుంది కదా ఎండ, ఇవాళ కొద్దిగా ఎండ మొదలైనట్టు అనిపిస్తుంది, స్టార్టింగ్ అయినట్టు. అది పరిస్థితి. ఎండలు మొదలయ్యాయి అని చెప్పనైతే విజయవాడ ప్రజలైతే చెప్తున్నారు. ఎండలు ప్రారంభమయ్యాయని చెప్పేసి కూడా, అంటే సహజంగా మార్చి ఏప్రిల్ అలా ఎండలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు ప్రారంభమయ్యాయి. భానుడు బగబగలైతే మొదలుపెట్టాడని అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.